మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలిలోని దర్గా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శృంగాలలీల ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే టీడీపీ గుండాలు దాడి చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ప్లక్కార్డులు చేపట్టి నినాదాలు చేశారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేపీ శ్రీధర్, జ్ఞాన జగదీష్, సరళా మేరీ, హరీషారెడ్డి, గాయత్రీదేవి, అంజలిరెడ్డి, రజనీకాంత్, బిందు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మిన్నుకుంది. ప్రభుత్వం వెంటనే మనం చూస్తున్నాం. గత 8 మాసాలుగా కల్తీ నెయ్యి మీద కొనసాగినటువంటి అసత్యపు ఆరోపణలు కావచ్చు, తదనంతరం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రపంచంలోనే మేటి దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి ప్రపంచంలోనే మేటి దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఈ ప్రస్తుత చైర్మన్ టీవీ5 యజమాని బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే తిరుమల అంటే హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు బీఆర్ నాయుడు చేసినటువంటి చర్య చాలా హేయమైనది. ఎందుకంటే తన వయసు 70 దాటిన ఒక అమ్మాయితో అతను చేసిన రాసలీలలు ఈరోజు బయటపడిన తరువాత కూడా బీఆర్ నాయుడిని ఆ పదవిలో కొనసాగించడం ఇంతకంటే దురదృష్టమైన చర్య ఇంకొకటి లేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో చూస్తే ఎస్వీపీసీ ఛానల్లో ఉన్నటువంటి పృథ్వీ అనే ఒక అతనిని కేవలం ఫోన్లో ఏదో సంభాషించారు అని ఒక వార్త వస్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పృథ్వీ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ పదవి నుంచి తొలగించిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈరోజు సోయానా అతని రాసలీలతో ఉన్నటువంటి ఆడియోలు, వీడియోలు మొత్తం బయటపడినా ఈ రోజుటికి కూడా బీఆర్ నాయుడిని ఇంకా కొనసాగించడం చాలా దురదృష్టం. కాబట్టి ఈ దురదృష్ట చర్యను ప్రశ్నించిన నిన్నటి రోజు తిరుపతిలో అతను ఒక హోటల్లో బస చేస్తున్నాడంటే ఆ జాగాలో ప్రశ్నించినటువంటి మహిళల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నిర్బంధించడం
ఇంతకంటే ఘోరమైన చర్య ఇంకొకటి లేదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఆ నిర్బంధించిన వాళ్ళని వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను సైతం ఎత్తేయాలని కోరుకుంటూ బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించి నూతనంగా ఎవరినైనా నిర్మించుకొని హిందువుల మనోభావాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కొనసాగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.